ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ పల్లెటూరు స్టైల్ గోంగూర పచ్చడి. నేను ఒక కట్ట గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకున్నాను. ఒలుచుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి అండి సగాన్ని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం పసుపు, జీలకర్ర, చిన్న కప్పు ఉల్లిపాయలు వేసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. మిక్సీలో వేసుకోకూడదండి, మిక్సీలో వేసుకుంటే టేస్ట్ ఉండదు. ఇలా బాగా మెదిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లి దెబ్బలు, పోపు దినుసులు, ఉల్లిపాయలు వేసుకొని ఇలా బాగా దూరగా వేయించుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఇలా గోంగూర వేసుకున్నాక ఒక మంట తగలనిచ్చి స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి. వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. అన్నం తినే ముందు పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.